హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి 5వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ అలుముకుంది. అగ్ని ప్రమాదం ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. లిఫ్ట్ ప్యానెల్ పక్కన ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా పొగ వ్యాప్తి చెందింది. ప్రస్తుతానికైతే ఆందోళన చెందొద్దంటున్నారు. ఫైర్ సిబ్బంది అంతా అక్కడ మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అయితే 5వ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒకసారి చూపించండి. 5వ ఫ్లోర్ పైన ఇప్పటికీ కూడా మంటలు ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది, మంటలు కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఒకసారిగా పక్కన ఉన్నటువంటి అంటే 5వ అంతస్తులో లిఫ్ట్ పక్కన ప్యానల్ బోర్డు ఉంటుంది. అందులో షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ రావడంతో ఆ వైర్లన్నీ తగలబడిపోయినాయి. దగ్గరలో ప్యానల్ బోర్డులోనే కొన్ని చెత్త చెదారం అంటే కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫైల్స్ అంటుకున్నాయి. దీంతో ఫైల్స్ అంటుకోవడంతో ఒకసారిగా పొగలు వచ్చినాయి. దీంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇందులో ఎమర్జెన్సీ వార్డు కావడంతో సఫకేషన్, ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వాళ్లకు గాలి కూడా ఆడనట్టు పరిస్థితి, పొగ దట్టమైనట్టుగా పొగ రావడంతో ఆ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో రోగుల్ని వెంటనే విద్యుత్ నిలిపివేశారు. ఈ ఫ్లోర్ లో విద్యుత్ నిలిపివేసేసి మొత్తం రోగుల్ని వేరే బ్లాకులకు కూడా తరలించారు. వేరే బ్లాకులో తరలించేసి సహాయ చర్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం పైనుంచి కూడా గ్లాసులు కూడా బ్రేక్ చేసేసి వీటిని సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇందులో కూడా ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చేసి చేపడుతున్నారు. ఇందులో ఏర్పాట్లు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా పైనుంచి ఇప్పుడు అప్పటికైతే ఒక విధంగా చెప్పాలంటే మంటలు అదుపులోకి వచ్చినాయి. అందులో ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది. కాకపోతే కొంతమంది రోగులను కూడా పంపించేట ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమంది రోగులకు, ఎందుకంటే రోగులు అస్వస్థతకు గురయ్యేట అవకాశాలు ఉంటాయి. దానికి ఆ విధంగా చూడొచ్చని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా డోర్లు వేసేసి పైకి ఎవరిని రానివ్వట్లేరు. ఏ ఒక్కరిని రానివ్వకుండా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చారు. మిగతా ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా తీసుకొచ్చేసి ఈ విధంగా మంటల్ని అదుపు చేసేట ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళేట ప్రయత్నం కూడా, ఎందుకంటే ఇక్కడ గ్లాసులు కూడా బ్రేక్ చేశారు. కిందకి చూపించండి కెమెరామెన్ గారు. ఇక్కడ చూడొచ్చు, మనం గ్లాసులన్నీ బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత పైకి పంపించారు. పైన ఫైర్ ఎస్టింగ్విష్ తోటి కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం కూడా చేశారని చెప్పొచ్చు. ఇది మనకు లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదే విధంగా ఉంటుంది. ఫైర్ కంట్రోల్ చేసేందుకు పైనుంచి కూడా ముఖ్యంగా లిఫ్ట్ నుంచి ఎవరు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. వివిధ బెడ్లలో ఉన్నటువంటి వాళ్ళని, రోగుల్ని కూడా బయటికి పంపించేట్టుగా ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి ఎలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎమర్జెన్సీ వార్డు కావడంతో ఎక్కువగా ఇబ్బంది ఉన్నట్టుగా పేషెంట్లు, రోగులు ఉంటారని చెప్పుకోవచ్చు. ఏం జరిగింది? కరెంట్ బ్లాస్ట్ అయిపోయింది సార్. కరెంట్ బ్లాస్ట్ అయిపోయింది. షార్ట్. ఏం చెప్పారంటే మీరు రోగుల బంధువులు? మేము లోపల పేషెంట్ ఉన్నాం సార్. మాకు పేషెంట్ దగ్గర ఉన్నాం మేము. పొగ వచ్చింది, వాసన వచ్చింది. వాసన వచ్చింది. ఏమైనా ఇబ్బంది, రోగులకు ఇబ్బంది? కొంతమంది కిందికి తోలిచ్చేసారు. పేషెంట్స్ ఎమర్జెన్సీలో కిందికి తోలిచ్చేసారు. ఎంతసేపు వచ్చింది? ఒక 10 నిమిషాల దాకా వచ్చింది సార్. సరే, ఏం జరిగింది సార్? లేదండి, అది 5th ఫ్లోర్ లో జరిగినట్టుంది. మాకు తెలియదు, ఐడియా లేదు. అంటే పొగ అట్లా వచ్చింది? పొగ వచ్చింది. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ వార్డు కదా, రోగులు ఎవరికి ఏం కాలేదు. పైన 5th ఫ్లోర్ లో అయింది. తెలియదు పైన ఏం జరిగిందో తెలియదు. పైకి ఎవరు వెళ్ళలేదు. పొగతో అంటే రోజు జనరల్ గా రోగులకు కొంత శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, అట్లాంటి వాళ్ళకు ఈ పొగతోటి ఇంకా ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. పైన అంటే ఆడిటోరియం జరిగింది. అటు పేషెంట్లు ఎవరు ఉండరు. వేరే సైడ్ అంటే పేషెంట్స్ ఉంటారు, ఇటు సైడ్ ఎవరు ఉండరు పేషెంట్స్. కొంతమంది పేషెంట్లు కూడా కింద తీసుకొచ్చారు, ఏమో తెలీదు. రైట్. అంటే ఇది ఆ సంఘటన జరిగింది. ఎక్కడికక్కడికి షార్ట్ సర్క్యూట్ కాకుండా కూడా ఏమైంది మేడం? ఏం జరిగింది సార్? ప్రెసెంట్ అయితే అది మనకి ఇక్కడ కాదు, 1st ఫ్లోర్ లో, ఎమర్జెన్సీ 5th ఫ్లోర్ లో అయ్యింది. కానీ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఫైండ్ అవుట్ చేయలేదు. దే ఆర్ సర్చింగ్ ఫర్ దట్. సో ఆడిటోరియం లో అయింది. పేషెంట్స్ అందరూ సేఫ్. పేషెంట్ సైడ్ అయితే అవ్వలేదు. రోగులు వాళ్ళకు అంటే పొగతోటి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే గ్లాసెస్ అన్ని బ్రేక్ చేస్తున్నారండి. ప్రెసెంట్ అయితే దే ఆర్ లైక్ ఫిరింగ్ అవే చేస్తున్నారు. ప్రెసెంట్ ఏం లేదు. వేరే బ్లాక్ లో పంపించారా? ఆల్రెడీ పేషెంట్స్ లేరండి అక్కడ, జస్ట్ ఆడిటోరియం అది. సో పేషెంట్స్ ఆర్ సేఫ్. అంటే ఇది ఇక్కడ ఉన్నట్టు వైద్యులు చెప్పేది. దాంతో పాటు ఇది చూడొచ్చు, ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ లిఫ్ట్ పక్కన ఉన్నట్టు ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ సంఘటన జరిగింది 5వ ఫ్లోర్ లో. అయితే ఫైర్ ఎస్టింగ్విషర్ తోటి కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేశారు. దాంతో పక్కన ప్యానల్ బోర్డు పక్కన కొన్ని చెత్త చెదారం, పేపర్ అవి ఉన్నాయి. వాటికి అంటుకోవడంతో, అంటే వాటికి మంటలు అంటుకోవడంతో పొగ వ్యాపించింది.